ఒక్కసారిగా ఉప్పొంగింది. శ్రీశైలం వైపు 79,000 క్యూసెక్కుల భారీ వరద నీరు దూసుకొస్తుంది. రైతులకు ఇది శుభవార్తేనా? శ్రీశైలం ఎంతవరకు నిండింది? ఎలినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాల పరిస్థితిపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలు రైతుల్లో కొత్త ఆశలను నింపుతున్నాయి. కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో వర్షాలు పెరగడంతో నదిలోకి భారీ వరద నీరు చేరుతుంది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు దాదాపు నిండుకుండలా మారడంతో అక్కడి నుంచి దిగువకు భారీగా నీటి విడుదల చేస్తున్నారు. దీంతో తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుకి వరద ప్రవాహం పెరిగింది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు నుంచి సుమారు 79,403 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతుంది. ఈ నీటి ప్రవాహంతో శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది. గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 824.80 అడుగులకు చేరగా నీటి నిల్వ 44.60 టీఎంసీలకు పైగా నమోదైంది. ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి కోసం శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలను ఇంకా ప్రారంభించలేదు. అధికారులు పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తున్నారు. మరోవైపు జూరాల జలాశయం కూడా కలకలలాడుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి గత 3 రోజులుగా భారీగా నీటిని విడుదల చేయడంతో జూరాలకి ఇన్ఫ్లో గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం అక్కడికి దాదాపు 80,000 క్యూసెక్కుల నీరు చేరుతుంది. జూరాల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూనే సుమారు 47,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అంతేకాకుండా ప్రాజెక్టులో నీటి మట్టం పెరగడంతో అధికారులు 10 గేట్లను ఎత్తి శ్రీశైలం వైపు నీటిని వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తి నిలువ సామర్థ్యం 9.66 టీఎంసీలు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు ఇదే విధంగా కొనసాగితే శ్రీశైలం జలాశయంలోకి వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితి రైతులకు కొంత ఊరటనిచ్చే అంశమే అయినప్పటికీ వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే కృష్ణానది పరివాహిక ప్రాంతాల్లో నివసించే ప్రజలు అధికారులు సూచనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.